నందిని పెళ్లికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఇంట్లో అందరూ బిజీ. షాపింగ్, రిలేటివ్స్, ఫంక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి. కానీ నందిని మాత్రం హ్యాపీగా లేదు. ఎందుకంటే ఆమె జీవితంలో ఒక చాప్టర్ ఎప్పుడూ పూర్తిగా ముగియలేదు. అతని పేరు అర్జున్. కాలేజీ డేస్ నుంచి ఇద్దరూ ప్రేమించుకున్నారు. అర్జున్ డ్రీమ్స్ చాలా పెద్దవి. మనం ఒకరోజు కలిసి ఉంటాం అని ఎప్పుడూ చెప్పేవాడు. కానీ ఒక యాక్సిడెంట్ అన్నీ మార్చేసింది. 5 సంవత్సరాల క్రితం అర్జున్ చనిపోయాడు. నందిని స్లోలీ లైఫ్లో ముందుకు వెళ్ళింది. కానీ అతని ఫోటో, అతని మెసేజెస్ డిలీట్ చేయలేదు. పెళ్లికి ముందు రోజు రాత్రి 11:47 ఫోన్ వైబ్రేట్ అయింది. అన్నోన్ నెంబర్. మెసేజ్: నువ్వు ఈ పెళ్లి చేసుకోకు. నందిని చేతులు చల్లబడ్డాయి. మరో మెసేజ్: నన్ను మర్చిపోయావా? ఆమె హార్ట్ బీట్ పెరిగింది. ఆ నెంబర్ డీపీ ఓపెన్ చేసింది. అక్కడ అర్జున్ ఫోటో. ఫోన్ చేతిలో నుండి జారిపోయింది. ఎందుకంటే ఆ ఫోటో ఆమె దగ్గర మాత్రమే ఉంది, ఎవరికీ లేదు. మరో మెసేజ్: రేపు సాయంత్రం 5 గంటలకు మన లేక్ దగ్గరికి రా. ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టలేదు. తర్వాత రోజు ఆమె వెళ్ళకూడదనుకుంది. కానీ క్యూరియాసిటీతో భయం, జ్ఞాపకాలు అన్నీ కలిసిపోయాయి. సాయంత్రం 5 గంటలకు ఆమె ఓల్డ్ లేక్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఎవరూ లేరు. కానీ ఒక బెంచ్ మీద ఒక చిన్న వుడెన్ బాక్స్ ఉంది. దానిపై నందిని అని రాసి ఉంది. ఆమె చేతులు వణికాయి. బాక్స్ ఓపెన్ చేసింది. లోపల ఒక రింగ్, ఒక ఓల్డ్ ఫోటో, ఒక సీల్డ్ లెటర్. ఆమె లెటర్ ఓపెన్ చేసింది. అందులో మొదటి లైన్ చూసి షాక్ అయింది. ఈ మెసేజ్ నేను పంపలేదు. ఆమె బ్రీత్ ఆగిపోయినట్లయింది. లెటర్ కంటిన్యూ అయ్యింది. ఈ లెటర్ నీ చేతికి చేరేసరికి నేను ఈ ప్రపంచంలో ఉండను. కానీ నువ్వు హ్యాపీగా ఉండాలని మాత్రమే కోరుకుంటాను. అసలు నిజం, అర్జున్ యాక్సిడెంట్కి కొద్ది రోజుల ముందు ఈ లెటర్ రాశాడు. తన తమ్ముడికి ఇచ్చాడు. ఒకవేళ నాకు ఏదైనా అయితే ఆమె పెళ్లి రోజు ఇది ఇవ్వు అని. తమ్ముడు 5 సంవత్సరాలు ఆ మాట నిలబెట్టుకున్నాడు. అదే రోజు, అదే టైం, అదే ఫోటో, అదే నంబర్ నుంచి మెసేజ్ పంపాడు. లెటర్ చివరిలో: నువ్వు నన్ను మర్చిపోవలసిన అవసరం లేదు, కానీ నా కోసం ఆగిపోవద్దు. నవ్వుతూ జీవించు. నువ్వు పెళ్లి కూతురిలా ఎలా కనిపిస్తావో చూడలేకపోయాను. అందుకే ఈ ఫోటోతో ఊహించుకుంటున్నాను. నందిని ఏడుస్తూ నవ్వింది. ఆకాశం వైపు చూసింది. మొదటిసారి అర్జున్ని గుర్తు చేసుకుని బాధపడలేదు. శాంతిగా అనిపించింది. కొన్ని ప్రేమలు కలిసి ఉండవు, కానీ జీవితాంతం తోడుగా ఉంటాయి. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, షాడో స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి స్టోరీస్తో మీ ముందుకు